దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ రెండో ఆరాధనకు కూడి వచ్చిన దేవుని బిడ్డలైన మీ అందరికీ నా ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. ఒకసారి ఒక హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు మహాకృపను బట్టి భయంకరమైన పరిస్థితులు మనకెదురవుతున్న ప్రభువులు మనల్ని మాత్రం తన ఉచితమైన కృప చేత రక్షించుకుంటూ మనల్ని కాపాడుతూ ఆయన వస్తున్నాడు. ఎంతమంది నమ్ముతున్నారు? ప్రభువే మమ్మల్ని కాపాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. గడిచిన కొన్ని వారాలుగా మనం ధ్యానించుకుంటూ వస్తున్న అంశం దేవుని మందసం ఒక చోట ఉన్నప్పుడు ఆశీర్వాదం, అదే మందసం మరొక చోట ఉన్నప్పుడు శాపం. ఏ దేవుని మందసం అయితే ఇజ్రాయేలు ప్రజలను నడిపిస్తుందో, ఏ దేవుని మందసం అయితే ఇజ్రాయేలులను ఆశీర్వదిస్తూ అనేక రకమైన కార్యాలు వారికి చేస్తూ ఏ మందసం అయితే నడిపిస్తుందో, అదే మందసం మరొక చోట ఉన్నప్పుడు వారికి భయంకరమైన రోగాలు కలిగినట్టుగా, వారికి భయంకరమైన బాధ కలిగినట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకు ఒక స్థలంలో ఉన్నప్పుడు ఆశీర్వాదం, ఎందుకు మరొక స్థలంలో ఉన్నప్పుడు శాపం అన్న విషయాన్ని మనం ధ్యానిస్తూ, దేవుని మందసం ఒబేదేదోము యొక్క ఇంట్లో ఉన్నప్పుడు ఆశీర్వాదం, ఫిలిస్తీయుల మధ్య యెషోదు వారి మధ్యలో, వారి మధ్యలో ఉన్నప్పుడు శాపం కలిగినట్టుగా మనం చూస్తూ వచ్చాం. ఎందుకయ్యా ఈ ఒబేదేదోము యొక్క ఇల్లు ఆశీర్వదించబడింది అంటే, మొదటిగా ఒబేదేదోము దేవుని ఆజ్ఞల మార్గంలో నడిచే వ్యక్తిగా ఉన్నాడని, దేవుని చిత్తానుసారంగా నడిచే వ్యక్తిగా ఉన్నాడని మనం వింటున్నాం. అంతేకాకుండా ఎందుకు ఈ ఒబేదేదోము యొక్క ఇల్లు ఆశీర్వదించబడుతుంది, ఎందుకు ఇతడు దీవించబడుతున్నాడు అన్న విషయాన్ని కాస్త లోతుగా ఆలోచిస్తూ మనము నేర్చుకున్న ఇంకో సత్యం, ఒబేదేదోము చెప్పినది చెప్పినట్టుగా లోబడడం. అంటే ఏ వాక్యాన్ని అతడు అనుసరిస్తున్నాడో దాన్ని తూచా తప్పకుండా పాటించడము ద్వారా అతడు ఆశీర్వదించబడ్డట్టుగా మనం చూసాం. ఎంతమందికి గుర్తుందో లేదో నాకు తెలియదు. గుర్తున్న వారి చేతులు లేపుతారా? గుర్తున్న వారి చేతులు లేపుతారా? తిరిగి ఒకసారి ప్రభునామంలో మీకు గుర్తు చేస్తున్న విషయాన్ని ఏంటంటే, ఏ మందసం అయితే ప్రజలను ఆశీర్వదిస్తుందో అదే మందసం శపిస్తుంది అన్నట్లుగా, ఏ దేవుణ్ణైతే నీవు అంగీకరించావో, ఏ దేవుణ్ణైతే ఇతను నన్ను ఆశీర్వదిస్తాడు, నన్ను దీవిస్తాడు, నన్ను బలపరుస్తాడు, నన్ను ఆరోగ్యవంతంగా నేను అనుకున్నది చెయ్యగలుగుతాను అని ఏ దేవుణ్ణైతే నీ హృదయంలోకి, గృహంలోకి ఆహ్వానించావో, అదే దేవుడు నీపై శాపాన్ని కూడా తీసుకొస్తాడని, నీపై బాధను కూడా తీసుకొస్తాడని తిరిగి ఒకసారి గుర్తు చేస్తున్నాను. ఎప్పుడయ్యా ఈ బాధ మనకు కలుగుతుంది అని అంటే, మన జీవితంలో, మన కుటుంబంలో ఫిలిస్తీయుల యొక్క అనుభవం,
యెషోదు వారి యొక్క అనుభవం అంటే దేవుని ఆజ్ఞల మార్గంలో మనం నడవకుండా, వాక్యానుసారంగా మనం ప్రవర్తించకుండా, వాక్యానికి లోబడకుండా, నీకు ఇష్టానుసారమైన మార్గాల్లో నడిచినప్పుడు ఏ దేవుని నీవు అంగీకరించి బాప్తిసం పొంది చేర్చుకున్నావో ఆ దేవుడే నిన్ను మొత్తడానికి వెనకాడని తిరిగి ఒకసారి గుర్తు చేస్తున్నాను. ఇంకా కాస్త ముందుకు వెళ్తూ, ఎందుకయ్యా ఈ ఒబేదేదోం యొక్క ఇల్లు ఆశీర్వదించబడింది, ఎందుకయ్యా ఈ ఒబేదేదోం యొక్క ఇల్లు దీవించబడింది, ఎందుకయ్యా ఈ ఒబేదేదోము అతని పశువులు అతడి పంట దావీదునకు అదో రకమైన అసూయ కలిగేంత వరకు దేవుడు ఇతన్ని ఆశీర్వదిస్తూనే ఉన్నాడు. ఆశీర్వాదాన్ని చూసి ఒబేదేదోము ఇంత ఆశీర్వదించబడ్డా అనే క్వశ్చన్ మార్క్ రాజుకే వచ్చింది. ఎందుకయ్యా ఇతడు ఆశీర్వదించబడ్డాడంటే, మొదటిగా అతడు ఆజ్ఞల మార్గంలో నడిచినవాడు. అయ్యా, ఈ మందసములో ఏమేం వస్తువులు ఉన్నాయి? ఎవరైనా చెప్పగలుగుతారా? ఈ మందసంలో ఏమేం వస్తువులు ఉన్నాయి? మొదటిగా 10 ఆజ్ఞలు కలిగిన 2 రాతి పలకలు, తర్వాత బంగారు పాత్రలోని మన్నా, ఆ తర్వాత చిగురించిన అహరోను కర్ర. స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్నాయి చూడండి. ఆజ్ఞలు గల 2 రాత్రి పలకలు, పాత్రలోని మన్నా, చిగురించిన కర్ర. మనం మొదటిగా ధ్యానించాం, ఆజ్ఞల మార్గంలో నడవడం ద్వారా అతడు ఆశీర్వదించబడుతున్నాడని. 2 మన్నా నేర్పుతున్న పాఠము ద్వారా తూచా తప్పకుండా ఏ వాక్యమైతే అతనికి బోధించబడుతుందో, ఏ సత్యమైతే అతనికి బోధించబడుతుందో దాన్ని తూచా తప్పకుండా లోబడి దాన్ని అనుసరించడము ద్వారా అతడు ఆశీర్వదించబడుతున్నాడు. ఇక కాస్తంత లోతుగా వెళుతూ, ఎందుకయ్యా ఈ ఒబేదేదోము ఆశీర్వదించబడ్డాడు? ఎందుకు ఇంత ఆశీర్వాదం అతనికి కలుగుతుందంటే, దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు తినడానికి ఇచ్చిన ఆహారం మన్నా. 40 సంవత్సరాలు తినడానికి ఇచ్చిన ఆహారం మన్నా. ఈ మన్నా ప్రతిరోజు ఎవరికి ఎంత అవసరమో అంత సమకూర్చుకొని, ఏ రోజుకు ఎంత అవసరమో అంత సమకూర్చుకొని, దాన్ని మిగిల్చుకోకుండా దాన్ని ఉదయం వరకని, ఎల్లుండి వరకని, రేపు మధ్యాహ్నం కొరకని కాకుండా, ఈరోజు కుమ్మరించబడిన మన్నా ఈరోజు కొరకే దాన్ని సమకూర్చుకొని, ఈరోజు కొరకే దాన్ని తినడానికి మన వారు ప్రయత్నం చేయాలి. అయితే కొందరు ఉదయకాలం వరకు ఉంచుకొని ఆ మన్నా ఏమైపోయిందంట చెప్తారా? ఆ మన్నా ఏమైపోయింది? పురుగు పట్టిపోయింది. క్రైస్తవ్యం ఎందుకు పురుగుపడుతుందయ్యా? విశ్వాసులు ఎందుకు పురుగుపడుతున్నారయ్యా? ఆశీర్వదించబడవలసిన వారు ఎందుకు పురుగుపడుతున్నారంటే, వాక్యం చెప్పినట్టుగా దేవుని వాక్యం వారికి వినబడుతున్న రీతిలో వారు నడవకుండా, అంటే చెప్పింది చెప్పినట్టు చేయకుండా నాకు తెలుసు కదా అనే స్వభావంతో చేయడం ద్వారా వారి జీవితాలకు, వారి కుటుంబాలకు, వారి పిల్లలకు పురుగు అంటే దేవుడు వారిని మొత్తడం ప్రారంభించాడు. ఎలా? అప్పుడు ఆర్థిక ఇబ్బందులు పోయాయి, ఇప్పుడు మళ్ళీ ఆర్థిక ఇబ్బందులు వచ్చాయి. అప్పుడు ఏ దయ్యాన్ని వదిలించుకొని ప్రభుని అంగీకరించావో అదే దయ్యం మళ్ళీ పట్టింది. అప్పుడు ఏ రోగముతో దేవుణ్ణి అంగీకరించావో, ఏ రోగం నయమైపోయిందో, ఇప్పుడు మళ్ళీ అదే రోగం పట్టుకొని మళ్ళీ రోగాలు, దయ్యాలు, శాపాలు. ఎవరయ్యా వీళ్ళు? ప్రభుని నమ్ముకున్న 20 years సీనియారిటీ కలిగిన విశ్వాసిని నేను, నా పేరు ఎస్తేరమ్మ. పురుగు పట్టిపోతున్నారు. అలా కాకుండా చెప్పింది చెప్పినట్టు తూచా తప్పకుండా పాటించే విశ్వాసులుగా మనం ముందుముగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఐగుప్తులో మన్నా లేదు,
వారు ఐగుప్తు నుండి బయటికి వచ్చిన తర్వాత వారికి మన్నా దొరుకుతుంది. ఐగుప్తులో ఉన్నప్పుడు అంటే మనము లోకంలో ఉన్నప్పుడు, మనము శాపంలో ఉన్నప్పుడు మనకు మన్నా లేదు. కానీ ఎప్పుడైతే ప్రభుని అంగీకరించి, ఎప్పుడైతే ప్రభును విశ్వసించి ఈ అరణ్య మార్గములో పరమ కానాను కొరకు మనం బయలుదేరామో, ఆ రోజు నుండి ప్రతిరోజు నీవు నేను నడవడానికి, ఈ అరణ్య మార్గంలో ఒక్కొక్క మెట్టు దాటుకుంటూ వెళ్ళడానికి, రాళ్ళు రప్పలు ముండ్ల పొదలు వీటన్నిటిని దాటుకుంటూ వెళ్ళడానికి మనకు బలం కావాలి. ఇశ్రాయేలు ప్రజలు కానాను చేరడానికి వారికి బలం కావాలి. అందుకనే ప్రభు వారికి ఏం పంపించాడమ్మా? ఏం పంపించాడు? మన్నా పంపించాడు. తినండి నాయనా అని మన్నా పంపించాడు. ఓకే, ఆత్మీయ ఇశ్రాయేలీగా పిలువబడుతున్న మనము ఈ అరణ్యపు యాత్రలో మనం కొనసాగుతున్నాం కదా. ఎన్నో శోధనలు, ఎన్నో ఇరుకులు, ఎన్నో ఆటంకాలు, ఎన్నో అవరోధాలు ఇవన్నీ ఎదుర్కొంటూ మనం వెళ్తున్నాం కదా. ఈ అరణ్య మార్గంలో వెళ్తున్న మనము ఈ ఆత్మీయ యొక్క జీవితం పోషింపబడినట్లుగా ప్రభు మన కొరకు మన్నా అని పిలువబడుతున్న దేవుని వాక్యాన్ని ప్రభు ఇచ్చాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యాన్ని ప్రభు మనకిచ్చాడు. అయ్యా, ఈ మన్నా దేనితో పోల్చబడుతుంది? మన్నా దేనితో పోల్చబడుతుంది అయ్యా అంటే దేవుని వాక్యంతో పోల్చబడుతుంది. దేవుని వాక్యంతో పోల్చబడుతుంది. ప్రభు నీకు నాకు ఇచ్చిన అద్భుతమైన ఆహారం ఏందో తెలుసా? అద్భుతమైన ఆహారం ఏందో తెలుసా? ప్రభు వాక్యాన్ని మన చేతులకు ఇచ్చాడు. ఈ వాక్యము మన జీవితంలో ఉన్నతమైన కార్యాలు జరిగిస్తుంది. తెలుసా ఆ విషయం? ఈ వాక్యము ఏ బైబిల్ని అయితే నీవు పట్టుకొని వస్తున్నావో ఆ వాక్యము మహత్తరమైన కార్యాలు నీ జీవితంలో, నా జీవితంలో అది చేయగల సామర్థ్యం కలిగిన గ్రంథం ఈ గ్రంథం. అట్టి వాక్యాన్ని ప్రభు మన చేతిలోకి ఇచ్చాడు. మనుష్యుడు రొట్టె వలన కాదు కానీ, పూర్తి చేయాలి చెప్తారా? మనుష్యుడు రొట్టె వలన కాదు కానీ చికెన్ వల్ల బ్రతుకును, అంతేనా? మటన్ వల్ల బ్రతుకును. రొట్టె కాదు, చికెన్. అవునా? మనుష్యుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట ద్వారా జీవించును. ఏదయ్యా దేవుని మాట? ఏదయ్యా దేవుని స్వరం? ఏదయ్యా దేవుని మాట? నీ చేతిలో ఉన్న బైబిలే దేవుని మాట. చెప్దామా గట్టిగా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన చేతిలో ఉన్న బైబిలే దేవుని మాట. దీంట్లో ప్రతిదీ జరిగినది, జరుగుతుంది, జరగబోయేది ప్రతిదీ లిఖించబడిన గ్రంథం ఈ గ్రంథం. నీ బ్రతుకులో ఏ పాపం చేశావో ఆ పాపాన్ని ఎత్తి చూపగలిగిన గ్రంథం. నీ బ్రతుకులో ఏ పరిస్థితుల్లో కూడా నువ్వు వెళ్తున్నావో ఆ పరిస్థితులను నీకు అక్షరాలుగా చూపించగలిగేది ఈ గ్రంథం. అయితే ఇశ్రాయేలు ప్రజలు ప్రతిరోజు ఆ మన్నాను సమకూర్చుకొని తినాలి. ఈరోజు ఇశ్రాయేలీల పని ఏ విధంగా ఉందంటే, ఆదివారం బైబిల్ తెరిస్తే మళ్ళీ ఆదివారమే తెరుస్తారు. ఎందుకయ్యా బైబిల్ చదవట్లేదు? ఎందుకయ్యా అంటే బిజీ. ప్రభు ఈరోజు ఆత్మీయ ఇజ్రాయేలీలుగా ప్రభు మనకు చెప్తున్న పాఠం ఏందో తెలుసా? నీవు ప్రతిరోజు ప్రార్థన చేసి బైబిల్ తీసి దేవుని ప్రత్యక్షతను పొందుకొని ఆ బలాన్ని పొందుకొని ఆ దినం నీవు నడవాలి.
ఆ దినం నడవాలి. ఇశ్రాయేలురా ఎన్ని కిలోమీటర్లు పరిగెడతారు, ఎన్ని కిలోమీటర్లు వెళ్తారు తెలియదు. మేఘం ఎక్కడ ఆగుతుందో ఎవ్వరికీ తెలియదు. నేను రాత్రి తిన్నాను కదా, ఈరోజు టైట్గా ఉంది, ఈరోజు అవసరం లేదు అని నడుస్తూ వెళ్తున్నారనుకోండి, అది వాళ్ళు ఎక్కడ ఆగుతారో వారికి తెలియదు. ఆ దినము ఎంత దూరం ప్రయాణం చేయాలో వారికి తెలియదు. ఆ దినము ఎంత దూరం వారు వెళ్ళాలో, ఎన్ని కిలోమీటర్లు వాళ్ళు వెళ్ళాలో వారికి తెలియదు. ఒకవేళ మన్నాను వారు భుజించకుండా వెళితే వారు సగంలో మూర్ఛపడిపోతారు, వారు సగంలో కుప్పకూలిపోతారు, వారు సగంలో ఏమైపోతారు. అందుకే ఇశ్రాయేలు ప్రజలు వారు నడవడానికి ప్రతిరోజు వారికి మన్నా అవసరమైంది. ఈరోజు ఆత్మీయ ఇశ్రాయేలీలుగా మనం వెళుతున్న మన మార్గంలో, అయ్యో నేను మొన్న బైబిల్ చదివాను, మొన్న ప్రకటన పొందుకున్నాను, ఇక నడుస్తాను అంటే సైతాను పెడుతున్న చిన్న చిన్న పాపాలకే నీవు పడిపోయే అవకాశం ఉంది. చిన్న చిన్న ముండ్లకే అబ్బా అనే అవకాశం ఉంది. చిన్న రాయి తగలగానే అబ్బా అనే అవకాశం ఉంది. అందుకనే నీవు ప్రతిరోజు ఆ దినానికి కావలసిన దేవుని ప్రకటన నీవు పొందుకోవాలి. ప్రతిరోజు సేవకుని నోటి నుండి వస్తున్న వాక్కును మీరు వినాలి. 3 నెలలు లాక్డౌన్ ఉంది. ప్రతిరోజు దైవ సేవకులు దేవుని వాక్యాన్ని అందించారు. నిజాయితీగా ఎంతమంది విన్నారు? ఫోన్లు లేవంటారు. అమ్మా, నీకు అది లేదని ఇది లేదని వేలు లక్షలు ఖర్చు పెట్టి కొనుక్కుంటావు. దేవుని వాక్యం విని దేవుని కొరకు బలపడడానికి ఒక 2000 3000 ఫోన్ కొనుక్కోలేవు. ఇందాంతి ప్రతిరోజు దేవుని వాక్యం నీకు వినబడిందే, ఎంతవరకు విన్నావు? ప్రతిరోజు నీ జీవితంలో దేవుని ప్రకటన ఉందా? ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదవగలిగిన స్థితిలోనే ఉన్నావా? ప్రతిరోజు దేవుని ప్రకటన పొందుకొని, బలాన్ని పొందుకొని, ఒక పరిశుద్ధంగా పవిత్రంగా ఆజ్ఞల మార్గంలో లోబడుతూ నడవగలుగుతున్న ఒక విశ్వాసిగా ఉన్నావా? ఒకసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి. ప్రతిరోజు దేవుని ప్రకటన పొందుకునే విశ్వాసమేనా? లేదా ఆదివారం వస్తే మళ్ళీ ఆదివారమేనా నీవు బైబిల్ తెరిచేది? ఆదివారం వస్తే ఆదివారమేనా బైబిల్ తెరిచేది? కొన్ని ₹1000 కూడిన బైబిల్ పరిశుద్ధ గ్రంథాన్ని ప్రభు అతి తక్కువ ధరకు నీ చేతులకు వచ్చింది. ఎందుకయ్యా? ఆలనాడు ఒక చిన్నది చేసిన త్యాగం. తనకు బైబిల్ విలువ తెలిసి ప్రతిరోజు దేవుని ప్రకటన నేను పొందుకోవాలి, ప్రతిరోజు నేను వాక్యాన్ని చదవాలి, ఆ వాక్యమే నాకు ఆహారం, ఆ వాక్యమే నా పాదాలకు దీపం, ఆ వాక్యమే నాకు వెలుగు అని చెప్పేసి ప్రతిరోజు ఈ మన్నాను నేను పోషించాలని ఒక చిన్నది కష్టపడి కొన్ని ₹1000 జమ చేసి ఒక బైబిల్ని కొంటే, దాన్ని చూసి బైబిల్ అనేకులకు అందాలని ఒక కంపెనీ వారు దాన్ని ముద్రణ వేసి ఈరోజు తక్కువ ధరకు బైబిల్ నీ చేతికి వస్తే, దీన్ని నీ సెల్ఫ్లో ఆదివారం ఆరాధన తర్వాత సెల్ఫ్లో పెడితే మళ్ళీ ఆదివారం ఉదయమే బైబిల్ తెరిచే నామకార్థపు క్రైస్తవులు ఉన్నారు. అందుకే ప్రభు నీకు బైబిల్ ఇచ్చింది. దేవుని ప్రకటన పొందుకోవలసిన వ్యక్తివి నీవు. ఎందుకు పడిపోతున్నావు? ఎందుకు చిన్న చిన్న చిక్కులు పెట్టు పాపానికి ఎందుకు సొమసిల్లిపోతున్నావు? చిన్న శోధనకి ఎందుకు పడిపోతున్నావు? చిన్న బాధకు ఎందుకు సనుగుతున్నావు? కారణం, నీకు ఆ దినము కావలసిన పోషణ లేదు కనుక ఆ శోధనలో పడిపోతున్నావు. ఆ దినము కావలసిన ఆహారం నీకు లేదు కనుక సొమ్మసిల్లిపోతున్నావు. ఇశ్రాయేలీయులు అన్ని కిలోమీటర్లు ఎలా నడవగలుగుతున్నారయ్యా అంటే, మేము మన్నా తింటున్నాం అందుకే నడుస్తున్నాం. తినని వారు కొందరున్నారు, వారు మధ్యలో మూర్ఛపోయారు, వారు మధ్యలోనే పడిపోయారు. అందాజకు ఉదాహరణకు ఒక 200 కిలోమీటర్లు వెళ్ళాలండి, 200 కిలోమీటర్లు నడవాలి. అయ్యా, అరణ్యం అంటే చెట్లు గుట్టలు అని అనుకుంటున్నారు కదా. ఇజ్రాయెల్ దేశంలో అరణ్యం అంటే ఎడారి, ఇసుకలో నడవాలి వాళ్ళు.
ఇసుకలో నడవాలి. అరణ్యము అంటే ఇసుక, ఎడారిలో. ఆ ఎడారిలో నడవాలి వాళ్ళు. 200 కిలోమీటర్లు ఒక దిన ప్రయాణం వారు చేయాలంటే వారికి ఆ దినపు మన్నా అవసరం. నిన్నటి మన్నా నిన్నటికి సరిపోయింది. ఈ రోజుకి కావలసిన మన్నా వారు ఉదయకాలం సమకూర్చుకోవాలి. ఉదయకాలం వారు మన్నాను సమకూర్చుకోకుండా నేను నడుస్తాను పద అని వెళ్తే 200 కిలోమీటర్లు ఆ ఇసుకలో ప్రయాణం వారు చేస్తుంటే 50 కిలోమీటర్లకే మూర్ఛపోతారు. ఈరోజు ఇజ్రాయేల్ అని పిలువబడుతున్న సంఘము, విశ్వాసులు మాకు ఆదివారం పెట్టినమన్నా చాలు. కొందరైతే అటుపోయిన వారం పెట్టినమన్నా చాలు నాకు. ఎందుకు? ఈ మధ్యల వారంలో ఎగ్గొడతారు ఆరాధన, ఆదివారపు ఆరాధన ఎగ్గొట్టేస్తారు. నీకు వారానికి సరిపడా మన్నా నీకు దొరుకుతున్నా ప్రతిరోజు దేవుని దగ్గర ఒక నూతనమైన ప్రకటన నీవు పొందుకోవాలి. అది విశ్వాస జీవితం. కడుపు నొప్పి పోయింది, బ్రతుకుతున్నాను చాలు, ఇది క్రైస్తవ్యం కాదు. ఇది విశ్వాస యొక్క లక్షణాలు కావు. రోగం పోయింది, దయ్యం పోయింది, కడుపు నొప్పి పోయింది, దేవుడేదో మేలు చేసినందు, ఇక ఆయన ఏదో చేసినందుకు మనమేదో ఆరాధనకు వస్తున్నట్టు కాదు. నా కడుపు నొప్పి తీర్చిండు, ఎట్లుంటుందండి? పక్కింటోళ్ళు 10,000 ఇచ్చారు అనుకోండి, అబ్బా కష్టంలో అప్పుడు నాకు 10,000 ఇచ్చారు అని వాళ్ళని మాట్లాడియడం, వాళ్ళని పలకరియడం, వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, అంతే. చాలామంది దేవుని విశ్వాసులు నమ్ముకొని కడుపు నొప్పి పోయింది కదా, ఆదివారం పోదాం, పలకరిద్దాం, వద్దాం. దాని కొరక ప్రభువుని నమ్ముకున్నావు కదా, కడుపు నొప్పి పోయింది కదా, మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ రా, మళ్ళీ స్వస్థపరుస్తారు, మళ్ళీ పో. దానికి కాదు, మనము పరమ కానాను చేరాలి, పరలోకం మనము చేరాలి. ఆయన మధ్య ఆకాశంలో ప్రధాన దూత శబ్దముతో ఆయన ప్రత్యక్షమయ్యే దినాలు ఆసన్నమవుతున్నాయి. దానికి నీవు చేరాలంటే ప్రతిరోజు నీకు మన్నా అవసరం. మన్నాను నీవు సంపాదించుకోవాలి. ఉదయకాలమే లేచి ప్రార్థన చేసుకొని, సూర్యుడు ఉదయమించక ముందే ప్రార్థన చేసుకొని ప్రభు సన్నిధిలో మోకరించి, ప్రభువా ఈ దినం నన్ను కాపాడు, నన్ను రక్షించు, నా కుటుంబాన్ని, నా వ్యాపారాన్ని రక్షించు, ఈ దినం నాతో ఏం మాట్లాడిన ఉద్దేశించున్నావో అని మాట్లాడు అని బైబిల్ గ్రంథాన్ని తెరిచి నీవు చదివితే ఆ రోజు కావలసిన వాక్యాన్ని, వాగ్దానాన్ని ప్రభు నీకు అందించడా? ఆ వాక్యాన్ని పొందుకొని ఆ దినం పరిచర్యకు వెళ్ళు, ఆ దినం నీ వ్యాపారంలోకి వెళ్ళు, ఆ దినం నీ పనులు చేసుకో. సులువుగా చిక్కులు పెట్టు. ఏ పాపం నీ దగ్గరికి వచ్చినా దాన్ని జయించే కృప నీవు పొందుకుంటావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకయ్యా యవనస్తులు పడిపోతున్నారు? ఎందుకయ్యా విశ్వాసులు పదే పడిపోతున్నారు? దానికి కారణం వారికి రోజుకు కావలసిన మన్నా వారు పొందుకోవడం లేదు, వారు తినడం లేదు, వారు భుజించడం లేదు. అందుకే వారు పడిపోతున్నారు. చిన్న శోధనలకు, చిన్న పాపాలకు పడిపోతున్నారు. కొంతమంది వ్యక్తుల గురించి మీకు పరిచయం చేయాలని ఆశపడుతున్నాను. భక్త్ సింగ్ అనే ఒక గొప్ప దైవ సేవకుడు ఉన్నాడు. ఇంచుమించు 10,000కు పైన సంఘాలు కట్టిన అద్భుతమైన సేవకుడు. మీరు స్క్రీన్లో చూస్తున్నారే, అద్భుతమైన సేవకుడు ఆయన. ప్రపంచాన్ని గడగడలాడించిన గొప్ప సేవ చేసిన సేవకుడు. అయ్యా, ఇతడు ఏ విధంగా రక్షణలోకి వచ్చాడు? ఎలాగూ రక్షణలోకి వచ్చాడు? ఇతడు సిక్కు మతానికి చెందిన వ్యక్తి. వాటి ఆచారాలను పద్ధతిగా పాటించేవాడు, తూచా తప్పకుండా పాటించేవాడు. ఉన్నతమైన చదువుల కొరకు లండన్ వెళ్ళి అక్కడ చదువుతున్నప్పుడు భయంకరమైన దుర్వ్యసనాలకు అలవాటు పడి ఆ సిక్కు మతాన్ని కూడా వదిలేసి తాను దేవుడు లేడు నాస్తికత్వంలోకి వెళ్ళిపోయాడు. దేవుడు లేడు అనే వాదనలోకి వెళ్ళిపోయాడు.
అతడు వెళ్ళిపోయిన తర్వాత ఆ విధంగానే తన జీవితం సాగుతుంది. ఒక సమ్మర్ క్యాంప్ లాగా, సమ్మర్ హాలిడేస్ లాగా వారికి చాలా రోజులు సెలవులు వచ్చిన తర్వాత రావడంతో కెనడా దేశానికి టైంపాస్ హాలిడే కోసం వెళ్దామని బయలుదేరాడు. ఆ ఓడలో అతడు బయలుదేరి వెళ్తుండగా ఓడలో ఒక స్వరం వినబడింది. మైక్లో ఒక అనౌన్స్మెంట్ వినబడింది. ఏమని? రేపు ఆదివారము ఫస్ట్ క్లాస్లో ఉన్న హాల్లో ఆరాధన జరుగుతుంది, రావాలనుకున్న వారు రావచ్చు అనే స్వరం వారికి వినబడంతో ఇతడు అనుకున్నాడు, సరేలే ఆదివారం ఖాళీగానే కదా, అందరూ పోతారు, నేను కూడా వెళ్దామని వెళ్ళాడు. కూర్చున్నాడు. ఆరాధన జరుగుతుంది. ఇతడు మనసులో అనుకుంటున్నాడు, ఈ వీళ్ళకు ఏం తెలుసు మతం గురించి, వీళ్ళకేం తెలుసు దేవుని గురించి, అసలు దేవుడు అనేవాడే లేడు అని మనసులో అనుకుంటున్నాడు. వాక్యం అయిపోయింది, మోకరించాడు. అందరినీ మోకరించమన్నారు, మోకరించాడు. ఇతను మోకరించకుండా అలానే కూర్చొని వీళ్ళు అలానే చేస్తారు అని అనుకున్నాడు. కానీ కొద్దిసేపటి తర్వాత తనకు తెలియకుండానే తాను మోకరించి అలా మౌనంగా అలా ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ శక్తి అతన్ని తాకింది. అతన్ని తాకడము ద్వారా అతడు దేవుణ్ణి అంగీకరించి ఆ రోజు దేవుడు ఉన్నాడు అని తెలుసుకున్నాడు. అయ్యా, భక్త సింగ్ ఎవరయ్యా అంటే ఎంత మంచి వ్యక్తో తెలుసా? ఈ బైబిల్ని అతడు ఇంటర్మీడియట్లో ఫస్ట్ వచ్చాడని ఇచ్చారంట. ఇంటర్మీడియట్లో మంచి మార్కులు సంపాదించాడని బైబిల్ ఇచ్చారు. ఈ బైబిల్ పైన మంచి అట్టతోని ఇవ్వడం ద్వారా లోపటున్న బైబిల్ అంతా చింపేసి పడేసి అట్ట మాత్రం ఉంచుకున్నాడు. వేరే బుక్కి ఏమైనా అంటబెట్టుకుందామని ఉంచుకున్నాడు. బైబిల్ లోపటంతా చింపేసి పిచ్చి పిచ్చిగా చింపేసి పడేసి బయట ఉన్న అట్ట మాత్రం ఉంచుకున్నాడు. ప్రభు ఇతన్ని దర్శించిన తర్వాత ఇతనికి ఇది చదవాలనే వాంఛ పుట్టింది. వెళ్ళాడు. అక్కడ అతనితో ఉన్న ఫ్రెండ్స్తో పాటు కొద్ది కొద్దిగా మందిరంలోకి రావడం, ఆరాధన చేయడం, చిన్నగా ప్రార్థన చేయడం. అతడు మళ్ళీ తన కాలేజ్లో ఫస్ట్ రావడం ద్వారా అతనికి మళ్ళీ బైబిల్ అవార్డుగా ఇవ్వబడింది. మళ్ళీ ఒక మంచి బైబిల్ అవార్డుగా ఇవ్వబడింది. ఆ రోజు ప్రభు అతన్ని దర్శించాడు కదా, అది మనసులో ఉంది. ప్రార్థన చేస్తున్నాడు. దీన్ని చదవడం ప్రారంభించాడు. ఈ భక్త సింగు మంచి చదివే వ్యక్తి. అంటే మా భాషలో చెప్పాలంటే పుస్తకాల పిచ్చి బాగున్నోళ్ళు, బాగా పుస్తకాలు చదివేవాడు. అందుకే చాలా ఫస్ట్ వచ్చేవాడు అన్నిట్లో. పుస్తకాలు చదివి ఫస్ట్ వచ్చేవాడు. అలా ఫస్ట్ రావడముతోని అవార్డ్స్ వచ్చాయి. అతడు బైబిల్ చదవడం ప్రారంభించాడు. అది చదువుతున్న ప్రతిసారి దేవుడు అతనితో మాట్లాడడం ప్రారంభించాడు. కొన్ని రోజుల తర్వాత అతని పుస్తకాలన్నీ పక్కన పడేసి బైబిల్ మాత్రమే చదవడం ప్రారంభించాడు. ఆ బైబిల్ చదివి తన ఎగ్జామ్స్ అయిపోయిన కొన్ని రోజులకే బైబిల్ని పూర్తి చేశాడు. అయిపోయింది కదా, ఈ పుస్తకం పడేద్దాం అని అనుకోలేదు. ఎందుకంటే ఈ బైబిల్ అతనితో మాట్లాడుతుంది. అతని పాపాలను ఎత్తి చూపిస్తుంది, అతని తప్పులను ఎత్తి చూపిస్తుంది, అతడు చేసిన ఘోరాలను ఎత్తి చూపించడంతో పదే దాన్ని చదవడం ద్వారా దేవుని దర్శనాన్ని, ప్రకటనను పొందుకుంటూ దేవుడు అతడు అయ్యా, నీవు అనుకుంటున్నావేమో ఇది సాధారణమైన గ్రంథమని నీవు అనుకుంటున్నావేమో, నేనంటాను ఇది జీవము గల వాక్యం. ఎలాంటి మనిషినైనా మార్చగలిగిన శక్తి గల గ్రంథం ఈ గ్రంథం. నీవు ఏ పరిస్థితిలో దీన్ని చదివినా దాని యొక్క జవాబు నీకు దొరుకుతుంది. అలా ప్రారంభమైందండి బైబిల్ చదవడం. కొన్ని వందల సార్లు బైబిల్ని పూర్తి చేశాడు. భారతదేశానికి వచ్చాడు. అద్భుతమైన సేవను ప్రారంభించాడు. హైదరాబాద్ మహానగరంలో ప్రారంభించాడు. 10,000కు పైన సంఘాలు కట్టాడు. అయ్యా, ఈ వాక్యం మాట్లాడుతుంది, ఈ గ్రంథం మాట్లాడుతుంది. అందుకే ప్రతిరోజు నీ ఉదయం ప్రార్థన చేసి ఈ బైబిల్ని తెరిచి నీవు చదవాలి.
ప్రతిరోజు చదవాలి, ప్రతిరోజు దేవుని మాట వినాలి. దీన్ని చదివేవారు లేరు, మూలకు పడేసేవారు ఎక్కువ మంది అయిపోయారు, మూలకు పడేసే క్రైస్తవులు ఎక్కువ మంది అయిపోయారు. ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట ఏందో తెలుసా? ఈ ఆత్మీయ ప్రయాణంలో నీవు వెళ్తున్నావు కదా, నీ ఆత్మీయ ఆహారం నీ చేతిలోనే ఉంది. దాన్ని తీసి చదువు, దాన్ని తీసి చదువు. సేవకుని నోటి నుండి ప్రభు తన మాటలు విడుదల చేస్తున్నాడు, దాన్ని ఆలకించు, దాన్ని విను, దాన్ని చెవియొగ్గు, దాన్ని చెవియొగ్గు. కొంతమంది పండుకుంటారు వాక్యం చెప్తున్నప్పుడు, కొంతమంది పండుకుంటారు వాక్యం చెప్తున్నప్పుడు. ఒక విషయాన్ని గుర్తు చేస్తాను. అద్భుతమైన సేవ చేసిన సురేషయ్య గారు ఒకరోజు ప్రాంతంలో దేవుని వాక్యాన్ని అందిస్తున్నాడు. తను వాక్యం అందిస్తున్న సమయంలో ప్రభు బ్రతికిస్తాడు, నీ బాధలు శాపంలో నుండి నిన్ను ప్రభు విడిపిస్తాడు అన్న వాక్యాన్ని తాను ప్రకటిస్తుండగా ఒక వ్యక్తి తాను ఇంట్లో గొడవ పెట్టుకొని చనిపోవడానికి మందుల డబ్బా తీసుకొని, మెడికల్ షాప్ నుండి మందుల డబ్బా తీసుకొని తన ఇంటికి వెళ్తుంది. తాను ఇంటికి వెళ్తున్న మార్గంలోనే ఈ సభ జరుగుతుంది. దైవ సేవకుడు ప్రభు సన్నిధిలో మోకరించి పశ్చాత్తాపడి ప్రభు సన్నిధిలో కనిపెట్టుకొని తీసుకువచ్చిన వాక్యం, ఆ జీవంగల వాక్యం వెలపరచబడుతుంది. ఆ వాక్యం వెలబడుతుండగా తాను సరిగ్గా అది పాస్ అవుతుంది. నీవు చావడానికి కాదు ప్రభు నేను ఈ భూమి మీదకి పంపించింది, నీ అంతటి నీవు చావడానికి కాదు, ఆత్మహత్య చేసుకోవడానికి కాదు, ప్రభు నేను పంపించింది ఈ భూమి మీదకి, ప్రభు నేను పుట్టించింది అన్న వాక్యాన్ని దైవజనులు బోధిస్తుండగా ఆ వాక్కు తన హృదయాన్ని తట్టింది. తాను నెమ్మదిగా ఆ మందుల డబ్బా తీసుకొని తాను ఆ మీటింగ్ స్థలంలోకి వచ్చి వాక్యం వినడం ప్రారంభించింది. ఆ వాక్యం వింటుంది. ఆ వాక్యం ద్వారా ప్రభు తనని దర్శించాడు. తాను చనిపోదామని తీసుకున్న నిర్ణయం దాన్ని కొట్టివేసి వాక్యం అయిపోయిన తర్వాత దైవ సేవకులు, నేను చనిపోదామని అనుకొని ఈ మందుల డబ్బా కొన్నాను, కానీ ఇది ఇక్కడే పడేసి నేను ప్రభు కొరకు జీవిస్తాను, హల్లెలూయా అని సాక్ష్యం చెప్పి వెళ్ళింది. జీవంగల వాక్కండి మీ కొరకు వెలబడుతుంది. దాన్ని వింటున్నప్పుడు పండుకుంటారు, దాన్ని వింటున్నప్పుడు అశ్రద్ధగా ఉంటారు. కొంతమంది బైబిల్ కూడా సరిగ్గా పట్టుకోరు. కొంతమంది సేవకుడు కష్టపడి ప్రభు సన్నిధిలో మోకరించి ఏడ్చి గంటల తరబడి దేవుని వాక్కును తీసుకొని వస్తే అశ్రద్ధగా పండుకుంటూ ఉంటారు. పండుకోవడానికా నీవు మందిరానికి వచ్చింది? పండుకుంటూ అశ్రద్ధగా వినడానికా దేవుడు నీ కొరకు ఈ జీవంగల మాటలను దేవుడు నీకు అందిస్తున్నాడు? దేవుని వాక్కు ఇది. దీన్ని పట్టుకుంటున్నప్పుడు జాగ్రత్తగా పట్టుకోవాలి, దీన్ని మోస్తున్నప్పుడు జాగ్రత్తగా దీన్ని మోయాలి. దేవుని మాట సేవకు నోటి నుండి నీ పక్షంగా విడుదలవుతున్నప్పుడు శ్రద్ధగా లూదియా వలె హృదయము తెరిచి దేవుని వాక్యాన్ని వినాలి. అంతేగాని ఒక యవనస్తుడు ఉన్నాడు, మహానుభావుడు. పౌలు ప్రసంగం చేస్తుంటే కిటికీ మీద కూర్చొని పడుకున్నాడట. చదువుదామా? ఆ వాక్యాన్ని చదువుదాం, తీయండి. అపోస్తుల కార్యం 20వ అధ్యాయం 9వ వచనం నుండి చదువుదాం. ఇటువంటి విశ్వాసులు ఎక్కువైపోయారండి మందిరంలో. దేవుని వాక్యానికి, దేవుని మాటకు విలువ ఇవ్వని విశ్వాసులు ఎక్కువైపోయారు. చదువుదామా? అపోస్తుల కార్యం 20వ అధ్యాయం 9వ వచనం నుండి. అపోస్తుల కార్యం 20వ అధ్యాయం 9వ వచనం నుండి. అప్పుడు ఐతు అను ఒకడు యవనస్తుడు కిటికీలో కూర్చోండి గాఢ నిద్రపోయి పౌల్ చాలాసేపు ప్రసంగించుచుండగా, అప్పుడు ఐతుకు అను ఒక యవనస్తుడు కిటికీలో కూర్చొని గాఢ నిద్రపోయి పౌలు చాలాసేపు ప్రసంగించుచుండగా నిద్ర భారము వలన బొంకి 3వ అంతస్తు నుండి క్రింద పడి చనిపోయిన 3వ అంతస్తు నుండి కింద పడి ఏం చేస్తున్నాడయ్యా? ఇతడు
ప్రసంగం జరుగుతుంటే ఏం చేస్తున్నాడు? దేవుని మాటలు వినబడుతుంటే ఏం చేస్తున్నాడు? పడుకుంటున్నాడు. అమ్మా, పడుకునే వాళ్ళు ఉన్నారా ఇక్కడ? అయ్యా, పడుకునే వాళ్ళు ఉన్నారా? ఇది దేవుని వాక్కు. జాగ్రత్త. ఎందుకు పడిపోతున్నావు? ఎందుకు చెడిపోతున్నావు? ఎందుకు శోధనని, పాపాన్ని, ఆచారాలను జయించలేకపోతున్నావు? ప్రకటన లేక, వాక్యాన్ని సరిగ్గా వినక అతడు కింద పడి చనిపోయాను అంటే దాని అర్థం ఏంది? వాక్యం వినక మళ్ళీ అప్పులు, మళ్ళీ రోగాలు, మళ్ళీ దయ్యాలు, మళ్ళీ శక్తులు, మళ్ళీ అదే జీవితాన్ని సంపాదించుకోవడం, ఈ చనిపోయిన అనుభవం. అదే దేవుని వాక్యాన్ని నువ్వు వింటూ ఉంటే పడేవాడు కాదు కదా. నిద్రపోయి కొందరు పడతా ఉంటారు. పడతారు. ఇట్లా పడ్డ తర్వాత ఏదైనా గట్టిగా హల్లెలూయా అన్నప్పుడు హల్లెలూయా అంటే మనం ఏమనుకోవాలంటే అక్క బండుకోలేదు, అక్క మెలకువే ఉంది అని మనం అనుకోవాలి. అబ్బా, ప్రభు సేవకులకు ఇచ్చిన గొప్ప వరం ఏందో తెలుసా? ఆ చివరిన మూలకి ఏం చేస్తున్నారు కూడా ఇక్కడ నుంచి చెప్తారు. ఇది దేవుని వాక్యం అండి. అది నీకు వినబడుతున్నప్పుడు దాన్ని శ్రద్ధగా నీవు వినాలి. ప్రతిరోజు బైబిల్ తెరిచి నీ చదువు. వాక్యం వినబడుతున్నప్పుడు విను శ్రద్ధగా. ప్రతిరోజు తెరిచి చదువు వాక్యాన్ని చదువు. మరొక అద్భుతమైన సేవ చేసిన ఒక సేవకుడు ఉన్నాడు. అతని పేరు సాధు సుందర్ సింగ్. ఇతడు సిక్కు మతానికి చెందినవాడే. ఇతడు బైబిల్ని ఎంత బాగా గణపరిచేవాడంటే, బైబిలు పేజీ చింపుకుంటూ కాలబెట్టేవాడు. అదో రకమైన ఆనందం. స్క్రీన్లో చూస్తున్నారే, సాధు సుందర్ సింగ్ బైబిల్ ఒక్కొక్క పేజీ చింపి కాలబెట్టేవాడు. అదో రకమైన ఆనందం. ఒక్కొక్క పేజు చింపి కాలబెట్టేవాడు. ప్రభు అతన్ని దర్శించిన తర్వాత ఈ వాక్యాన్ని చదవడం ప్రారంభించాడు. ఈ బైబిల్ని ఏ బైబిల్ని అయితే చింపాడో ఆ బైబిల్ తెరిచి చదవడం ప్రారంభించాడు. అది చదువుతుండగానే ప్రభు అతన్ని దర్శించాడు. ఇది చదువుతుండగానే ప్రభు అతన్ని దర్శించిన తర్వాత ఈ భారతదేశంలో ఒక అద్భుతమైన సేవ చేశాడు. హల్లెలూయా. ఎంత అద్భుతమైన సేవ చేశాడంటే, ఇతడు మంచులో పండుకుంటే అతనికి వెట్ట కలుగునట్టుగా ప్రభు ఎలుగుబంట్లు పంపించేవాడు. ఎలుగుబంట్లు ఇతనికి బ్లాంకెట్, చలిలో బ్లాంకెట్ ఇతనికి అవి వచ్చి పండుకునేవి. అతనితో మంచిగా వెచ్చగా పండుకునేవి. ఇతడు లోయల బడి వెళ్తున్నప్పుడు అతనితో పాటు 2 కాళ్ళు ఉండాలి కదా. లేదు 4 కాళ్ళు ఉండేవి. ఎవరయ్యా మిగతా 2 కాళ్ళు అంటే దేవదూతలు అతన్ని దాటించేవారు. అట్టి అద్భుతమైన సేవ చేసిన ఓ గొప్ప దైవజనుడు. ఎలాగయ్యా ఇతడు మారాడు అంటే, బైబిల్ చదవడము ద్వారా, దేవుని మాటలు వినడము ద్వారా. ప్రతిరోజు నేను చేయవలసిన పని, ఎంత బిజీగా నీవున్నా, ఎంత పెద్ద బిజియెస్ట్ పర్సన్ అయినా, ఒక మాట గమనించు, నువ్వు ఎంత పెద్ద బిజియెస్ట్ పర్సన్ అయినా, నీకు ఎన్ని కోట్లున్నా, నీకు ఎన్ని కోట్లు లేకపోయినా, వేసుకునే కోటున్నా, డబ్బు అనే కోటున్నా, ఏ రకమైన కోటు నీ దగ్గర ఉన్నా, దేవుడు తలుచుకుంటే 3 నెలలు ఇంట్లో కూర్చోబెట్టాడు, అందరినీ కూర్చోబెడతాడు. అర్థమైందా? జపాన్ దేశం వాళ్ళంట, అయ్యా ఆరాధనకి వెళ్ళండి, ఆరాధన చేసుకుందాం 2 గంటలు అంటే, నో, వీఆర్ బిజీ ఇన్ ఇన్వెంటింగ్ టెక్నాలజీ. ప్రపంచానికి ఒక కొత్త దాన్ని ఇవ్వడానికి మేము బిజీ అని తిరుగుతున్నారు. బిజీ అని తిరిగారంట.
దేవుడు ఒక్క సునామీ పంపించాడు, దెబ్బకు దేశమంతా దేవుని దగ్గర మోకాళ్ళు ఉండేటట్లు ప్రభు చేశాడు. ఏది ఎందుకు? ప్రపంచమంతా బిజీ బిజీ. దేవునికి టైం ఇవ్వండి అయ్యా అంటే వీఆర్ సో బిజీ. ప్రార్థన చేసుకోండి అయ్యా, బైబిల్ చదవండి అయ్యా అంటే వీఆర్ సో బిజీ. ఏమైంది మీ బిజీ? ఏది నీ జ్ఞానం? ఏది నీ తెలివి? ఏది నీ డబ్బు? నాకు డబ్బు ఉంది అని బయటికి వచ్చారా? అందరినీ 3 నెలలు ఇంట్లో కూర్చోబెట్టాడు దేవుడు. దేవుని దగ్గర బిజీ అనకు, వాక్యం దగ్గర బిజీ అనకు, ఆరాధనకు వచ్చేటప్పుడు బిజీ అనకు, ఏదైనా కూటం ఉంటే బిజీ అనకు. జాగ్రత్త. ఎంత ఫాస్ట్గా పరిగెడుతున్నావో దేవుడు అంత ఫాస్ట్గా బ్రేక్ వేస్తాడు. ఎక్కడ ఆగావో అక్కడే ఆగిపోతావు. ఎంత ఫాస్ట్గా పరిగెత్తింది ప్రపంచం, దేవుడు ఒక్క బ్రేక్ వేసాడు. మళ్ళీ ఇంతకు ముందు కూడా చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. చిన్నపిల్లలు స్కూల్లో స్టాచ్యూ అనే గేమ్ ఆడుతుండే, మేము కూడా ఆడేవాళ్ళం. స్టాచ్యూ స్టాప్ అనేది గేమ్ ఆడేవాళ్ళం. వాడు అర్జెంట్ బాత్రూమ్ వస్తుంటుంది, బాత్రూమ్ వెళ్ళేటప్పుడు స్టాచ్యూ అంటాడు. వాడు అక్కడే నిలబడిపోవాలి, మేము అక్కడే నిలబడిపోవాలి. స్టాచ్యూ లేకపోతే 5 రూపీసో 2 రూపీసో ఏదో బెట్టు ఉంటుండే, కదిలితే స్టాచ్యూ అంటుండే. వాడు సడన్గా ఎప్పుడు అంటుండేనో తెలియకపోతుండే. లెసన్ వింటున్నప్పుడు లేకపోతే అన్నం తింటున్నప్పుడు అన్నం ఇట్లా ముద్ద పెట్టుకొని స్టాచ్యూ అంటుండే. అట్లనే ఆగిపోయే వాళ్ళం, ఇలానే ఆగిపోయేవారు. అప్పుడు చిన్నప్పుడు ఆడేవారు. దేవుడు అనుకున్నాడు వీళ్ళు ఆడుకుంటే బాగలేదు, మనుషులు మేము ఆడుకుంటామని స్టాచ్యూ అని పంపించాడు. కరోనా దెబ్బకు 3 నెలలు ఆగిందండి ప్రపంచం. ఎక్కడోళ్ళు అక్కడ, తినేటోడు తినే దగ్గరనే, ఎక్కడ ఉండేటోడు అక్కడే స్టాప్ స్టాప్ స్టాప్. అందరు ఒకటేసారి స్టాచ్యూ అన్నట్టుగా అందరూ స్టాచ్యూ ఒక్కటేసారి ఆగిపోయారు. దేవుని దగ్గర బిజీ అనకు, నీ జీవితాలు తలక్రిందులుగా మార్చబడతాయి. అదే దేవుని దగ్గర బిజీ అనకుండా దేవుని వాక్యానికి, ప్రార్థనకు, వాక్యానికి, ఆరాధనకు నీవు విలువిచ్చి దాన్ని గణపరిచి దేవుని ప్రకటన పొందుకునే వ్యక్తిగా నీవు ఉంటే ప్రభు నీ కొరకు ఏదైనా ఆపగలడు. నిన్ను మాత్రం ఆపడు, నిన్ను ఆపడు కానీ నీ కొరకు ఏదైనా ఆయన ఆపగలుగుతాడు. నీవు ప్రభుకి విలువేయాలి, వాక్యానికి విలువేయో, నీ కొరకు ఏదైనా ఆపగలుగుతాడు. నీ కొరకు చట్టాలను కూడా మార్చగలిగిన దేవుడు ఆయన. నీ కొరకు చట్టాలను కూడా మార్చగలిగిన దేవుడు. నీ కొరకు ఈ రాజులను మారుస్తాడు, అధిపతులను మారుస్తాడు. కానీ ఈ ప్రకటన నీవు పొందుకో, దీనికి విలువయ్యో. చివరిగా మరొక అద్భుతమైన సేవ చేసిన దైవ సేవకుడు ఉన్నాడు, మనందరికీ సుపరిచితులే, ఆర్ఆర్కే మూర్తి. మంచి పంతులు, ఆ యొక్క కుటుంబంలో పెరిగిన వ్యక్తి. అయ్యా వీళ్ళకి క్రైస్తవం అంటారు, ఏందో బైబిల్ చదివి బైబిల్లో ఏమేమి తప్పులు ఉన్నాయో నేను చూపిస్తానని బైబిల్ చదవడం ప్రారంభించాడట. అతడు చదువుతూ వెళ్తున్న కొద్దీ బైబిలే అతనిలో ఉన్న తప్పులు ఎత్తి చూపడం ప్రారంభించిందంట. అలా నమ్ముకున్నాడని దేవుణ్ణి. ఆ కాలంలో అద్భుతమైన వాక్యాన్ని అందించి, రేడియోస్లో వాక్యాన్ని అందించి అద్భుతమైన సేవ చేసిన వ్యక్తి. బైబిల్లో ఏమేం తప్పులు ఉన్నాయో చూపిద్దాము అని చదవడం ప్రారంభించాడు. ఈ బైబిల్ ఏం చేసిందంటే అతనిలో ఏమేం తప్పులు ఉన్నాయో చూపించడం ప్రారంభించింది. ఆ తప్పులను చూసి ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడి ప్రభు సేవ చేయడం ప్రారంభించాడు. అద్భుతమైన సేవ చేశారు. ప్రభు అద్భుతమైన లేఖనాలు మనకిచ్చాడు, అద్భుతమైన లేఖనాలు. ఈ అరణ్య యాత్రలో మనం నడవడానికి ఈ వాక్యం, సేవకులు మీకు బోధిస్తున్న వాక్యం అవసరం. అదే మీకు ఆహారం. శరీరానికి ప్రతిరోజు ఆహారం తింటావు కదా, ప్రతి పూట తింటూ ఉంటావు కదా. కొందరు పూటల కంటే ఎక్కువ తింటూ ఉంటారు కదా, తింటూ ఉంటావు కదా.
నీ శరీరానికి ఏ విధంగా బలం కావాలో నీ ఆత్మకు కూడా బలం కావాలి. ఆ బలము ప్రతిరోజు ఉదయకాలమే లేచి మొదట ప్రార్థన, ఆ తర్వాత బైబిల్ చదివి, ప్రభువా ఈరోజు నాతో ఏం మాట్లాడని ఉద్దేశించినావు, ఓ మాట నాకు బయలుపరచవా అని మనస్సు పూర్తిగా ప్రార్థన చేసుకొని నీవు బైబిల్ తెరిచి చదువు. ప్రభు ఆ దినానికి కావలసిన వాక్కును ప్రభు అందిస్తాడు. ప్రతి వారం మీ కొరకు వెలబడుతున్న వాక్యాన్ని ప్రభు మీకు అందిస్తున్నాడు. దాన్ని శ్రద్ధగా వినడానికి ప్రయత్నించు. నిద్రపోకు. శ్రద్ధగా వినడానికి ప్రయత్నించు. ఈ వాక్యం మనకు అవసరం. ఈ వాక్యము ఐగుప్తులో లేదు. ఈ వాక్యము వాళ్ళు కానాను చేరిన తర్వాత కూడా ఆగిపోయిందంట. వారు కానానుకు చేరిన తర్వాత ఆ చిన్న వాక్యం చదువుదామా? యెహోషువ పుస్తకం 5వ అధ్యాయం 12వ వచనం. యెహోషువ పుస్తకం 5వ అధ్యాయం 12వ వచనం. మరునాడు వారు ఈ దేశపు పంటను తినుచుండగా మన్నా మానిపోయెను. అటు తరువాత ఇశ్రాయేలీయులకు మన్నా దొరకకపోయెను. మన్నా దొరకకపోయెను. ఆ సంవత్సరమున వారు కానాను దేశపు పంటను తినిరి. ఇది ఐగుప్తులో లేదు. వారు కానాన్లో అడుగు పెట్టిన తర్వాత కూడా ఈ మన్నా లేదు. అయితే ఆ కాలపు ఇజ్రాయేళ్ళు మాత్రం వారు తిరిగి పంటను చేసుకొని, వ్యవసాయం చేసుకొని దాని పంటను వారు తినాలి. ప్రభు ఈ నూతన నిబంధన ఇజ్రాయేలీలు, ప్రభు మనకిచ్చిన భాగ్యం ఏందో తెలుసా? ప్రభు మనకిచ్చిన ఒక అద్భుతమైన వాక్యం ఏందో తెలుసా? భాగ్యం ఏందో తెలుసా? ప్రభు మనకి ఇవ్వబోతున్న భాగ్యం ఏందో తెలుసా? వారు కానానులో అడుగు పెట్టిన తర్వాత వారు వండుకొని మళ్ళీ తినాలి. వారు పంట వేసుకోవాలి, పంట రావాలి, తినాలి కానానులోకి వెళ్ళిన తర్వాత. కానీ ఈ కొత్త నిబంధన ఇశ్రాయేలీయులైన మనం పరమ కానానుకు చేరిన తర్వాత మనకు ఏ పని లేదండి. మనకు ఏ పని లేదు. ఆ పరమ కానానుకు చేరిన తర్వాత మనకుండే ఒకే ఒక పని, ఆయన పరిశుద్ధుడు 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 అని ప్రభుని ఆరాధించడం మాత్రమే. ఇంకా ఏ పని ఉండదండి. పని ఉండదు. ఈ మన్నా నీకు ఇక్కడ ఉన్నప్పుడే దొరుకుతుంది. ఈ మన్నా నువ్వు ఇక్కడ ఉన్నప్పుడే, ఈ మన్నా తినడము ద్వారా మనల్ని మనము సంపూర్ణులుగా మనం చేసుకొని కానానులోకి చేరే ఒక భాగ్యాన్ని మనం సంపాదించుకుంటాం. అక్కడికి చేరిన తర్వాత చీకటి ఉండదు, పగలుండదు. ఆకాశమంతా, మహాకాశాలన్నీ ఆ సింహాసనం యొక్క మహిమతో నింపబడి ఉంటుంది. అక్కడ నీవు నేను వెళ్ళి చేయవలసిన ఒకే పని, పరిశుద్ధుడు 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 అని ప్రభుని ఆరాధించడం మాత్రమే. మళ్ళీ పంట వేసుకొని, మళ్ళీ మన్నా సంపాదించుకొని, మళ్ళీ మన్నా తిని, మళ్ళీ ప్రార్థన చేసి, మళ్ళీ భక్తి, ఇవేం ఉండదండి. అక్కడికి చేరిన తర్వాత మరొక పని అంటూ ఏమీ లేదు. పరిశుద్ధుడు 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 అని ప్రతి గానాలతో ప్రభుని ఆరాధించడం మాత్రమే. దేవుని బిడ్డలారా, ప్రతిరోజు దేవుని మన్నాను పొందుకుంటున్నావా? మన్నా నీవు పిలువబడుతున్న ఈ వాక్యాన్ని పొందుకుంటున్నావా? మన్నా అంటే అర్థం ఏందో తెలుసా? మన్నా అంటే అర్థం దేవుని వాక్యం. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు మన్నాకు అర్థం ఏమని ఇచ్చారంటే ఇదేమి అని ఇచ్చారు. ఇశ్రాయేలు ప్రజలు మన్నా అని పేరు పెడితే, మన్నా హీబ్రూ భాషలో దీని అర్థం ఏందయ్యా అంటే ఇదేమి. ఒక మాట చెప్పనా? ఈ వాక్యం చదువుతున్న ప్రతిసారి, ఈ వాక్యాన్ని మనస్సు పూర్తిగా చదువుతున్న ప్రతిసారి నీకు ఏ విధంగా ఉంటుందో తెలుసా?
ఇదేంది కొత్తగా ఉంది, ఇదేంది విచిత్రంగా ఉంది. ఈ వాక్యాన్ని ప్రతిసారి నువ్వు చదువుతుండగా ఈ వాక్యం నిన్ను ఆశ్చర్యపడినట్లుగా చేస్తుంది. ఈ వాక్యాన్ని నీవు చదువుతుండగా ఈ వాక్యం నీకు ప్రతిసారి ఒక నూతనంగా అది కనిపించడం ప్రారంభిస్తుంది. ఈ వాక్యాన్ని చదవడం ద్వారా, ఈ వాక్యాన్ని వినడము ద్వారా ప్రతిసారి ఒక నూతనమైన అనుభవం, ఒక నూతనమైన అనుభూతి, ఒక నూతనమైన ప్రకటన. ఇది మొన్ననే చదివాను కదా. నేను చాలాసార్లు అనుకుంటాను, చాలామంది నాతో కూడా చెప్పారు, అన్నా ఈ వాక్యం చదివానన్నా, ఈ వాక్యం చదివాను, అప్పుడు ఏం దొరకలేదు, మళ్ళీ ఇదే వాక్యం చదువుతున్నాను, ఇప్పుడు కొత్త ప్రకటన దొరికిందన్న. సేవకులం మేము ఉన్నాం, సీనియర్గా ఉన్న వాళ్ళు ఉన్నారు, దేవుని వాక్యాన్ని అందించే సేవకులు ఉన్నారు. మేమందరం అప్పుడప్పుడు కూడుకున్నప్పుడు అంటాం, అన్న ఈ వాక్యం చదివానన్నా, నేను ఈ వాక్యం చదివాను, అప్పుడు ఏమనిపించలేదు. ఇదే వాక్యాన్ని మళ్ళీ చదువుతున్నా, అన్న ఈ వాక్యం ఇంతకుముందు ఏమనిపించలేదు కదా, ఈ వాక్యంలో నుండి ప్రభు కొత్త ప్రకటన ఇచ్చాడన్నా అని మాట్లాడుకుంటా. మాకే విచిత్రం అరే ఇది చదివాను కదా, అప్పుడేం దొరకలేదు, ఇప్పుడెందుకు. ఈ వాక్యాన్ని చదువుతున్న ప్రతిసారి కొత్త ద్రాక్షారసము వలె అది మన జీవితాలకు మధురంగా కనిపిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఈ వాక్యాన్ని చదవాలి, అందుకే ఈ వాక్యాన్ని వినాలి. అమ్మా దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని చదివే వ్యక్తులుగా ఉన్నామా? దేవుని వాక్యాన్ని చదివే వ్యక్తులుగా ఉన్నామా? వినే వ్యక్తులుగా ఉన్నామా? పండుకునే వ్యక్తులుగా ఉన్నామా? ప్రతి వారం నీకు వినబడుతుంది వాక్యం. ప్రతిరోజు బైబిల్ చదువు రాకపోతే ఆడియో మెసేజెస్ వచ్చాయి, ఆడియో బైబిల్ వచ్చాయి. ఓ సెల్ ఫోన్ కొనుక్కో, మంచి సెల్ ఫోన్ కొనుక్కో. దేవుని వాక్యాన్ని చదవడానికి ప్రయత్నించు, వినడానికి ప్రయత్నించు. వింటున్న ప్రతిసారి ఎప్పుడు అయ్యగారు చెప్తూనే ఉంటాడు, ఓ వృద్ధురాలి జీవితంలో జరిగిన సంఘటన. తాను బైబిల్ చదవాలనే ఆసక్తి కలిగి, బైబిల్ చదవాలనే ఆసక్తి కలిగి ఏ విధంగా చదవాలి అని ప్రభు సన్నిధిలో బాగా ప్రార్థన చేస్తే ప్రభు తనకు చదువు నేర్పించాడు. కానీ తాను బైబిల్ మాత్రమే చదవగలుగుతుంది. మళ్ళీ న్యూస్ పేపర్ ఇచ్చావనుకో చదవలేదు. బైబిల్ మాత్రమే చదవగలుగుతుంది. మళ్ళీ న్యూస్ పేపర్ ఇచ్చామనుకో మరి వేరే బుక్ ఇచ్చామనుకో చదవలేదు. వాక్యం బైబిల్ మాత్రం స్పష్టంగా చదువుతుంది. ఓ 90 ఏళ్ళ వృద్ధులాలు, అమ్మా నీకు అద్దాలు రాలేదా? చిన్న బైబిల్, ఈ అక్షరాలు, మామూలుగా ఉన్న అక్షరాలు ఉన్న బైబిల్ తాను అద్దాలు లేకుండా చదువుతుంది. ఎందుకు? దేవుని వాక్యాన్ని చదవని చూడాలా, నూతనమైన బలం మనం పొందుకుంటాం. ఆ బలమే తన వాక్యం చదువుతున్నప్పుడు. అవసరం లేదు అద్దాలు. మనకి 20 ఏండ్లకు 18 ఏండ్లకు నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు చూసేవాడిని, చిన్న పాప 2nd క్లాస్ 1st క్లాస్, ఇంత పెద్ద అద్దాలు పట్టుకొని మా బస్సు ఎక్కేది, స్కూల్ బస్సు ఎక్కేది. ఇంత పెద్ద అద్దాలు. చిన్న పిల్లలకి అద్దాలు. ఇప్పుడు వాక్యం చదువు, ఉన్న అద్దాలు కూడా పోతాయి. వాక్యాన్ని చదువు, అది నీ జీవితాన్ని చదువుతుంది. ఈ వాక్యం ఏమేమి చేస్తుందో చూద్దామా? ఈ వాక్యమట సుత్తె లాంటిదట, ఈ వాక్యమట తేనె లాంటిదట. ఈ వాక్యము మనల్ని ఆదరిస్తుంది, ఈ వాక్యం మనల్ని బలపరుస్తుంది, ఈ వాక్యం మనం ఉన్నతమైన స్థానాల్లో ఎదుగునట్లుగా చేస్తుంది. ఈ వాక్యం నువ్వు ఏ పరిస్థితుల్లో ఈ వాక్యాన్ని చదివినా, ఏ పరిస్థితుల్లో నువ్వు మందిరానికి వచ్చి వాక్యం వింటున్నా, ప్రభు నీతో తప్పకుండా మాట్లాడతాడు, ప్రభు నీతో తప్పకుండా నేను దర్శిస్తాడు. అందుకే వాక్యాన్ని అంటారు, ఆ వాక్యమట తేనె వంటిది. ఆ వాక్యము మన పాదాలకు వెలుగు, మన త్రోవలు వెలుగునిస్తుంది, మన పాదాలకు త్రోవను చూపించే వాక్యం ఈ వాక్యం. నీవు పాపం చేసి బైబిల్ చదువుతున్నావా? ఈ బైబిల్ నీ తప్పులను ఎత్తి చూపిస్తుంది. బాధలో ఉండి బైబిల్ చదువుతున్నావా? బాధలో ఉన్నప్పుడు ఓపెన్ చేసావా బైబిల్? ఆ వాక్యం నిన్ను ఆదరిస్తుంది, ఈ వాక్యము నిన్ను ఖండిస్తుంది, ఈ వాక్యం నిన్ను హెచ్చరిస్తుంది. ఈ వాక్యము చివరికి నేను పరమ కానాన్లోకి చేరుస్తుంది. అందుకే ఈ వాక్యం నీవు చదవాలి, అందుకే ఈ వాక్యాన్ని నీవు చదవాలి. ఏ పరిస్థితుల్లోనైనా వాక్యాన్ని చదువు. ఇంకా చాలా సాక్ష్యాలు ఉన్నాయి చెప్పాలంటే. ఈ వాక్యం చదువుతుండగా
చనిపోదామని వెళ్ళిన వారు, బ్రతికిన వారు ఉన్నారు. ఈ వాక్యం చదువుతుండగా రేపో మాపో చనిపోతారు, రేపో మాపో చనిపోతారన్న వాళ్ళు బ్రతికారు. ఈ వాక్యం చదువుతుండ భయంకరమైన పరిస్థితుల్లో ఉన్న వారిని ఈ వాక్యం పట్టుకొని లేపింది. అమ్మా, అయ్యా, తిరిగి ఒకసారి గుర్తు చేస్తున్నాను, మన చేతిలో ఉంది సాధారణమైన గ్రంథం కాదు, సాధారణమైన పుస్తకం కాదు. ఇది నీ జీవితంలో ఎన్నో అద్భుతాలు ఈ పుస్తకం చేస్తుంది. ఎన్నో మహత్తరమైన కార్యాలు ఈ గ్రంథం జరిగిస్తుంది. ఓ తీర్మానం చేసుకుందామా? దయచేసి అందరం లేచి నిలబడదాం.